మనుషులు ప్రేమలో పడ్డానికి గల శాస్త్రీయ కారణాలను వివరించడంలో అమెరికాలోని మిడ్వెస్ట్ ప్రాంతానికి చెందిన ప్రేరీ వోల్ అనే ఒక చిన్న ఎలుక జాతి జీవి కీలక పాత్ర పోషించింది. ప్రేరీ వోల్స్ సాధారణ క్షీరదాలలాగా కాకుండా జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి జీవిస్తాయి. ఇవి జంటగా కలిసి గూడు కట్టుకుంటాయి, పిల్లలను కలిసి పెంచుతాయి, తమ ప్రాంతాన్ని కలిసి రక్షించుకుంటాయి. వీటికి దగ్గరి చుట్టాలైన మేడో వోల్స్ మాత్రం బంధాలకు దూరంగా ఉంటూ అనేక భాగస్వాములతో తిరుగుతాయి. ఈ తేడానే శాస్త్రవేత్తల్లో పరిశోధన ఆసక్తిని పెంచింది. ప్రేరీ వోల్స్ మెదడులో రెండు ముఖ్యమైన హార్మోన్లు బంధాన్ని బలపరుస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఆడ ప్రేరీ వోల్స్ లో విడుదలైనప్పుడు అవి తమ భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అలాగే వాసోప్రెసిన్ హార్మోన్ మగ ప్రేరీ వోల్స్ లో విడుదలైనప్పుడు తమ భాగస్వామిపై ప్రేమను, రక్షణ భావాన్ని పెంచుకుంటాయి. మెదడులోని ఆనందాన్ని, వ్యసనాన్ని నియంత్రించే భాగాలలో ఆక్సిటోసిన్, డోపమైన్ రిసెప్టర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. భాగస్వామితో ఉన్నప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం వెల్లువలా ప్రవహిస్తుంది. దీనివల్ల భాగస్వామి పక్కనే ఉంటే ఒక రకమైన కిక్ లేదా అమితమైన ఆనందం లభిస్తుంది. మెదడు ఈ అనుభూతిని మళ్లీ మళ్లీ కోరుకోవడం వల్లే ప్రేమ అనే శాశ్వత బంధం ఏర్పడుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్రేరీ వోల్స్ తమ భాగస్వామికి దూరమైనప్పుడు తీవ్రమైన బాధకు, ఒత్తిడికి లోనవుతాయి. మనుషులు ప్రేమలో విఫలమైనప్పుడు లేదా భాగస్వామిని కోల్పోయినప్పుడు అనుభవించే గుండెకోత లాంటిదే ఇది కూడా. ఈ చిన్న ఎలుకలపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వంటి ప్రముఖ సంస్థలు చేసిన పరిశోధనల వల్లే మనుషులలో ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదని, అది కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో మెదడులో ఏర్పడిన ఒక రసాయన ప్రక్రియ అని సైన్స్ నిరూపించింది.